అధ్యాయము 30 వచనం, 22 అధ్యాయము 30 వాక్యం చదవండి తల్లి. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విచారణ చేస్తూ ఉన్నాడంట. ప్రాకారాలు కట్టబడాలని, పాడైన పురాలను కట్టాలని, బద్దలైన బండ సందులలో నిలబడగలిగిన సామర్థ్యత కలిగిన వాడు, సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడగలిగిన వాడు, అన్యునికి క్రైస్తవునికి మధ్యవర్తి చేయగలిగిన వాడు, పాపికి పరిశుద్ధునికి మధ్యలో నిలబడగలిగిన వాడు ఎవడు అని ఆయన లోకమంతా కూడా విచారణ చేస్తూ ఉన్నాడట. ఆయన కన్ను దృష్టికి ఒక్కడైనను కనబడటం లేదు అని ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకు ఎంతమంది కావాలట అమ్మా? ఎంతమంది కావాలట? ఒకే ఒక్కడు కావాలి ఆయనకు. ఆ ఒక్కడితో ఏదైనా చేయగలుగుతాడు ఆయన. మీకు తెలుసో తెలియదో, ఓ చిన్న కర్రను తీసుకొని మోషే దగ్గర అంటాడు, రే మోషే, నీ చేతిలో ఏముందిరా బాబు అంటే, ఇది కర్ర అయ్యా, చాపు సముద్రం వైపు అంటే. ఇది ఎర్ర సముద్రం అంటూ వచ్చినప్పుడు, యోర్దాను ఎదురైనప్పుడు చాపు నీ చేతిలో ఉన్నంత. ఓ చిన్న కర్రను చూసి ఆయన సముద్రాలనే పాయలుగా చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిని వాడుకొని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టగలిగిన వాడు ఆయన. నిజమంటారా కాదంటారా? హల్లెలూయా. వర్షాలు లేని కాలంలో, భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్న దినాలలో ఈ అరచేతంత మేఘాన్ని చూసి సంవత్సరాలకు తరబడబోయేంత వర్షాన్ని కురిపించగలిగిన వాడు ఆయన. అంత సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడికి ఎంతమంది కావాలి అని అంటే, వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది కాదు కావాల్సింది. ఆయన కార్యము లోకములో జరగాలి అనంటే, ఆయన కార్యము లోకములో అనేకులకు తెలియచేయబడాలి అనంటే, ఆయన సేవ లోకములో విస్తరించబడాలి అనంటే, ఆయన పద్ధతులు లోకములో తెలియాలి అనంటే, వందల మంది కాదు ఆయనకు కావాల్సింది, ఒకే ఒకడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరు? మన పూర్వ కాలాలలో అనేక మంది దైవజనులు మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు లోకములో అనేకులకు తెలియని కాలములలో దైవజనుడైన యేసన్న గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు ప్రపంచంలోనే కాదు, తరాలు గడిచిపోతూ ఉన్నా ఆయన చేసిన సేవ చిరకాలం గుర్తుండిపోయేలాగా పరిశుద్ధాత్మ యొక్క పద్ధతిలో ఆ నడిపింపు, అభిషేకం ఎలా ఉంటుందో లోకమంతా కూడా తెలియజేశాడు ఆ దైవజనుల ద్వారా. పరిచర్య, వినయము, విధేయత ఎలా ఉండాలో ఒక దైవజనుల ద్వారా ప్రపంచమంతా తెలియజేశాడు. భక్త సింగ్ అని ఉన్నంటారా కాదంటారా? ఆయనకు కావలసింది ఒకే ఒకడు కావాలి. ఆ ఒక్కడితోనే వేల మందిని తయారు చేయగలుగుతాడు ఆయన. ఆ ఒక్కడి ద్వారానే ప్రపంచమంతా కూడా
సువార్తను వ్యాపింప చేయగలడు ఆయన. ఆయనకు కావాల్సింది వందల మంది కాదు, వేల మంది కాదు కావాల్సింది. ఆయనకి ఎంతమంది కావాలంటే ఒక్కడే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనికి యుద్ధము చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వేల మంది వచ్చారు గిద్యోని దగ్గరికి. బాబు వీళ్ళందరూ ఎందుకు నీకు? వీళ్ళల్లో భయపడే వాళ్ళు ఎక్కువ, సనిగి గొడిగే వాళ్ళు ఎక్కువ, కొందరు తిండిపోతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో నువ్వు యుద్ధం చేయలేవు కనుక నీకు ఎంతమంది కావాలో నేను చెప్తానని తీసుకెళ్ళాడు. నీళ్ళ దగ్గర పరిశీలించాడు. 300 మంది, 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 300 మందిని కూడా సహకారమే కానీ ఏర్పాటు చేసుకున్నది ఎంతమందిని? గిద్యోను ఒక్కరిని. ఈ విషయం మనం బాగా గమనించాలి. దేవుడు ప్రాకారాలను దిట్టపరచాలని, పట్టణాలను కట్టాలని, బద్దలైపోయిన బండ సందులో నిలబడే అనుభవం కలిగిన వాడు సాధారణమైన వాడు కాదు, ఏదో వచ్చిపోయేవాడు కాదు, తెలిసిన బోధించిన అనుసరించిన వాడు కాదు. బద్దలైపోయిన బండ సందులలో నిలబడే అనుభవం కలిగిన వాడు కావాలి. ఆ ఒక్కడు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. బండ సందులలో నిలబడే అనుభవం ఉన్నవాడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి కోసం ప్రభు ఎదుగుతా ఉన్నాడు. ఆ ఒక్కరు మీలో ఉన్నారు. ఆ ఒక్కరి ద్వారా ఏమైనా చేయగలుగుతారు. సృష్టి ఆరంభంలో ఆదాము ఒంటరిగానే ఉన్నాడు. ఆదాముతోనే సృష్టి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా లెక్క పెట్టినా లెక్కలకు సరిపోనంత క్షణం వచ్చేసింది. ఎలా? ఆ ఒక్కడి ద్వారా. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఒకరు కావాలి అని ఎదుగుతా ఉంటే ఏ ఒక్కరూ కుమ్మగడకండి. ఈ విషయం సేవకుడికి తెలిసింది. ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఒక దినం ఏడుస్తా ఉన్నాడు. ఏడ్చి 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 అలసిపోయినటువంటి దినం వచ్చేస్తున్నాడు. కొందరు అంటుంటారు అప్పుడప్పుడు, అన్నా ఏడవడానికి నా కళ్ళల్లో కన్నీళ్ళు కూడా లేవన్నా. ఎందుకంటే అంతగా ఏడ్చానన్న ఈ మంచి కాలంలో నేను అలసిపోయానన్నా అని వాళ్ళు చాలా మంది నాకు చెప్పిన సందర్భం నిజమే. ఈ విషయము దేవుడు సేవకుడికి చెప్పినప్పుడు ఆ సేవకుడు కూడా ఏడుస్తా ఉన్నాడు. కన్నీళ్ళన్నీ కూడా అయిపోయిన సందర్భాలు వచ్చాయి. అలసిపోయాడు. ఏడ్చి ఏడ్చి, ప్రభువా నీకు ఒక్కడు కూడా కనబడలేదా? ఒక్కడు కూడా దొరకలేదా అంటే దొరకలేదు. ఎందుకయ్యా? వాడి తండ్రి తాగుబోతు, వాడు తాగుబోతాడే. వాడి తండ్రి తిరిగిపోతాడు, వాడు తిరిగిపోతాడే. వాళ్ళ అమ్మ ఏమిచ్చారు, వాళ్ళు ఏమిచ్చారులే. వాళ్ళు లోకర్సరిగా తిరిగే వాళ్ళే, వాడి పిల్లలు లోకర్సరిగా తిరిగే వాళ్ళే. ఇలాంటి వారే నాకు లోకములో కనబడుతున్నారు. కానీ బద్దలైన బండ సందులలో అనగా దైవ భక్తి కలిగి, దైవ నడిపింపు కలిగి, దైవ భయము కలిగి, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి రక్షించేవాడు ఒక్కడి కనబడుతుండదని దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన బాధ సేవకుడికి చెప్తే ఈ సేవకుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇక
ఓ రోజున ఇలాగానే దేవుడు పరిశీలన చేస్తూ ఉండగా ఆయన కనుదృష్టికి ఒక్క వ్యక్తి కనపడ్డాడు. హల్లెలూయా. మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి అయ్యా నువ్వెంత కాలం అలాగా దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒక్కనిని, ఎంతమందిని? ఒక్కనిని నేను రాజుగా నియమిస్తాను అనగా ఏర్పాటు చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఏడుస్తూ ఉండగా ఒక దినాన ఒక వ్యక్తి కనపడ్డాడంట దేవునికి. సమూయేలు, ఇంకెంతకాలం నువ్వు ఏడుస్తావు? నీ ఏడుపుకు ప్రతిఫలంగా నాకు ఒక వ్యక్తి కనబడ్డాడు. అతన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. నువ్వులే అదిగో ఆ బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతంలో యెషయా అని ఒకడు ఉంటాడు. అతని ఇంటికి వెళ్ళు. వారిలో ఒక కుమారుడు ఉంటాడు. వారిని అభిషేకం చేయండి. హల్లెలూయా. యెషయాకు ఒకడే కుమారుడా? ఎంతమంది? 7 మంది కుమారులు కదా. 7 మంది కుమారులు ఇంకా ఉన్నప్పటికీ ఆ బెత్లెహేము ప్రాంతంలో అనేక జనాభా నివసిస్తున్నప్పటికీ లోకమంతా పరిశీలించిన దేవుడు బెత్లెహేము ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు. అంత పెద్ద దేశంలో, అంత పెద్ద కుటుంబంలో దేవుడి కనుదృష్టికి కనబడిన వాడు ఎవరు? కనబడిన వారు ఎంతమంది? ఒక్కడే. ఇతడి గురించి రాయబడింది, అతడి పేరు దావీదు అని. ఇంకా అతని కంటే పెద్దవాళ్ళు అన్నలు ఉన్నారు. ఆ గ్రామంలో ఎంతో మంది సైన్యాధిపతులు ఉన్నారు. యుద్ధము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరు కూడా దేవుని దృష్టికి కనబడటం లేదట. ఒకే ఒకడు కనబడుతున్నాడు. అతడు పేరు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనంలో ఇంకో మాట రాయబడింది, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడబటి వాడు ఉన్నాడు. అయితే అతడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు చాలు. రెండో విషయం చెప్తా ఉన్నాడు, అభిషేకించడానికి అనేకులు వస్తూ ఉన్నారు. అన్నదమ్ముడు పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. సీనియర్లందరూ వస్తూ ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వయసులో ఉన్న వారందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరిని చూసి దేవుడు అంటాడు, వీడుగా మరి ఎవరయ్యా ఒక్కడు అంటే ఆ తండ్రి అడుగుతాడయ్యా, నీ కొడుకులలో వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఒక్కడు ఉన్నాడయ్యా. ఎవరు? వాడి గొర్రెలను కాసుకుంటూ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఇతడు గొర్రెలను కాస్తున్నాడయ్యా. మూడో మాట చదవండి, త్వరగా నేను ముగిస్తాను. 18వ వాక్యం చదవండి.
చింతగించుము. బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో నేను ఒకరిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయించగలడు. హల్లెలూయా. గమనించండి, ఆ ఒక్కడు ఎవరు? ఇక్కడ 3 స్థలాలలో 3 సందర్భాలలో ఒక్కడి గురించే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మొదట సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఒకరిని నేను కనుగొన్నాను అని మొదట సాక్ష్యం ఇచ్చింది ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా. దేవుడు. రెండోసారి సాక్ష్యం ఇచ్చిన వాడు ఎవరు? తండ్రి. మూడోసారి సాక్ష్యం ఇచ్చిన వాడు సమావేశంలో ఉండేవాడు, అనగా రాజు యొక్క అంతఃపురం సంఘములో ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావలసిన వాడు బండ సందులలో, బద్దలైపోయిన బండ సందులలో నిలబడటానికి అర్హత కలిగిన వాడికి ఉండాల్సిన లక్షణం, అభిషేకించబడటానికి ఉండాల్సిన లక్షణం సాక్ష్యము కావాలి. మొట్టమొదటి సాక్ష్యం ఎవరివ్వాలి అంటే, నువ్వు అభిషేకించబడటానికి వస్తున్నావు, నీవు ఒక ఉన్నతమైన గొప్ప సేవ పరిచర్య జరిగించడానికి వస్తూ ఉన్నావు, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. అంటే నీ ద్వారా బలమైన పరిచర్య జరగాలి. ఇది జరగాలి అని అంటే మొదట నీ సాక్ష్యం ఎవరివ్వాలా? ఎవరి నీ గురించి? దేవుడే ఇవ్వాలి. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే సేవకు వచ్చే వాడికి మొట్టమొదటిసారిగా ఏమంటామంటే, పిలుపు ఉందా నీకు? ఏముందా? అందం ఉందా కాదు, బలం ఉందా కాదు, ఐశ్వర్యం ఉందా కాదు, టాలెంట్ ఉందా కాదు, ఇంకా ఏదో కాదు. కావాల్సిందే సేవకు వస్తున్నావంటే మొట్టమొదటిసారిగా సేవకుడు నిన్ను అడిగే మాట ఏంటో తెలుసా? నీకు పిలుపు ఉందా? హల్లెలూయా. దేవుడే దావీదును ఏర్పాటు చేసుకుంటున్నాడు, బండ సందులో నిలబడటానికి అర్హత కలిగిన వాడని, ఇతని ద్వారా రాజ్యము ఆశీర్వదించబడుతుందని, దేశానికి క్షేమం కలుగుతుందని, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాడని దావీదు దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు. రెండవది సాక్ష్యం ఇస్తున్నాడు. సమూయేలు అక్కడికి వచ్చి అభిషేకం చేయడానికి అందరినీ చూస్తున్నాడు. వాడి రూపాన్ని చూశాడు, వాడి వయసును చూశాడు, వాడికున్న టాలెంట్ని చూశాడు. ఇతడైతే సేవకు సరిపోతాడు అని అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. వచ్చిన ప్రతి వాడిని, అయ్యా ఈడేనా, తర్వాత రాజు ఇతడేనా, తర్వాత సేవకుడు ఇతడేనా నువ్వు కోరుకున్నది, ఇతడైనా నువ్వు అభిషేకించేది కాదు. మనుషులు పై రూపాన్ని చూసి మార్పులు వేస్తారు, మనుషులు పై రూపాన్ని చూసి ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుని మీలాగా వీళ్ళు కాదయ్యా అంటే మరి ఇంకెవరు ఉన్నారయ్యా? అప్పుడు ఉన్నాడు. అప్పుడు అడుగుతాడు సమూయేలు, అంటే బాబు విషయ మీ దగ్గర నీ కొడుకులు ఇంతమందేనా? లేదు, ఎంతో కొడుకు. తండ్రి చెప్తున్నాడు. వాడు ఎవరు అని అంటే, వాడు గొర్రెల కాపరి. వాడు ఇక్కడ ఉండేవాడు కాదు, అరణ్యములో సంచరించేవాడు. వాడు బలము కలిగిన వాడు,
బలాభివృద్ధి కలిగిన వాడు, చిన్న వయసులో నుంచే మందను మేపుతున్నవాడు, మంద క్షేమాన్ని కోరినవాడు, మంద యొక్క అనుభవాలు తెలిసిన వాడు, మందను జాగ్రత్తగా చూసుకోగలిగిన వాడు గొర్రెల కాపరి. ట్రైనింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా? వాడికి వయసు వచ్చినాక కాదు, ప్రారంభంలోనే వచ్చేసింది వాడికి. అది కూడా ఇంటి వాళ్ళతో ఉన్న అనుబంధం తక్కువ. ఇప్పుడు నైట్కి వస్తాడు, కాస్త పట్టు తింటాడు, మళ్ళీ ఏడాది దగ్గర ఆ మంద దగ్గరనే. ఇక్కడికి టోటల్గా ఇంటి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు ఇలా ఎవరు లేరు. స్నేహమైన, బంధమైన, బంధుత్వమైన ఏదైనా ఆ గొర్రెలతోనే. ఎవరైనా మనం ఒప్పుకుంటామా? తన తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, అక్కడ ఉన్నాడయ్యా. వాడెవరంటే వాడు గొర్రెల కాపరి. మోషేను దేవుడు సేవకు పిలిచే ముందు అతనికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలిసిన? గొర్రెల మేపడమే, మందలు కాయటమే. మోషేకు గొర్రెలు మేపడానికి, గొర్రెల దగ్గర అనుభవం రావడానికి 40 సంవత్సరాలు పట్టింది మోషేకు. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు. ఇప్పుడు మోషేను కాకుండా ఇప్పుడు దావీదు విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఈ దావీదును దేవుడు కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? వీడికి ముందే ట్రైనింగ్ అయిపోయింది. ఎక్కడా? గొర్రెల దగ్గర. గొర్రెల దగ్గర అనుభవం వచ్చేసింది. ఈ గొర్రెలను కొట్టేదానికి లేదు, తిట్టేదానికి లేదు, మాట్లాడితే మాటలు మాట్లాడేది లేదు. ఇతడు కూడా గొర్రెలాగా మాట్లాడే, గొర్రె సోము తెలుసుకొని గొర్రె పద్ధతులు పాటించాల్సిందే తప్ప ఇతని పద్ధతిలోనికి ఆ గొర్రెలు వస్తాయి అంటారా? అవునంటారా? కాదు. దావీదు గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇతని గురించి సాక్ష్యాలు సేకరిస్తున్నాడు. దావీదులో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, దేవుడే అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. ఇతడు ఎలాంటి వాడు? నా హృదయానుసారుడు. అందుకని అతను ఏర్పాటు చేసుకున్నాడు. తన తండ్రి ఏంటాడు? అతనికి ఉన్న అనుభవం ఏంటయ్యా? ఎందుకు రాజుగా అతన్ని అభిషేకం చేస్తావు? మాకు లేదా టాలెంట్, మాకు లేదా జ్ఞానం, మాకు లేవు అనుభవాలు అని అన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటే, అరే బాబు, కావాల్సింది ఈ టాలెంట్లు కాదు కదా నాయన, సంఘాన్ని నడిపించగలిగిన అనుభవం, గొర్రెల మందతో ఉన్నటువంటి అనుభవం కావాలి. అలాంటి వాడు నాకు కావాలి. అయ్యా, ఆ ఒక్కడు మీరు కోరుకున్నాడే, అతడు ఎలాంటి వాడో తెలిసినా? అతడు గొర్రెల మందల మీద వాడు, గొర్రెల కాపరి. ఇప్పుడు సమాజం ఇస్తామని సాక్ష్యం ఏమంటే, ఈ సౌలుకి దురాత్మ పట్టేది. అది వాయిస్తేనే, సంగీతం వాయిస్తే దురాత్మ. ఎక్కడ ఎవరు అలాంటి వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరున్నారు అంటే లోకమంతా తిరిగాడు. సంగీతానికి రాదు అంటే దురాత్మను పారదోలగలిగిన అభిషేకం కలిగిన వాడు, మందను మేపగలిగిన అనుభవం ఉన్నవాడు, దేవుని దృష్టిలో హృదయానుసారుడు. ఇంతనే దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కడితో ఏం చేశాడు దేవుడు? ఆ ఒక్కడు కావాలి, ఆ ఒక్కడు కావాలని అంటున్నాడు దేవుడు. ఈ ఒక్కడితో ఏం చేస్తున్నాడు అంటే, ఆయన గురించి దేవుడు మాట్లాడతాడు. దావీదా, సౌలుకు నా కృప దూరమైనట్టుగా, సౌలుకు నా కృప దూరమైపోయినట్టుగా నీకు నా కృప దూరం కాదు. ఈ సింహాసనం మీద నీ కుటుంబంలో తరతరాలకు ఈ రాజ్యాన్ని వేలటానికి ఒక్కడైనా ఉండకుండా సొలొమోను మందిరం కట్టాడు, ఆడైపోయాడు. తర్వాత అతని గురించి దేవుడు అంటాడు ఏమంటాడు తెలుసా? నా స్నేహితుడైనటువంటి దావీదును బట్టి వారిని అందరిలాగా నేను శిక్షించను. కొద్ది మాటలతో నేను వారిని శిక్షించి వారిని సరి చేసుకుంటాను. ఎవరిని బట్టి? సింహాసనం ఇచ్చేది ఎవరిని బట్టి?
ఎందుకంటే యారోబాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 12 గోత్రాలు ఉండగా 10 గోత్రాలు యారోబాముకి ఇచ్చేసి ఆ మాట చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 34 వచ్చి చదవండి. రాజ్యము వారి చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన ఆ సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదును బట్టి ఆ రాజ్య సింహాసనం మీద ఉంది. దావీదు కొరకే ఒక రాజ్యం కోసం ప్రత్యేకంగా పెట్టేసి ఎవరు ఎలాగ ప్రవర్తించినా ఈ దావీదును బట్టి చిరకాలము ఆ దావీదు వంశం నుంచి వచ్చిన వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఒక్కడే కావాలి. ఆ ఒక్కడి ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆ ఒక్కడికి కావలసినటువంటి విధానం ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఉండాలి, సేవకుడి ద్వారా సాక్ష్యం ఉండాలి, సమాజము ద్వారా సాక్ష్యము, సంఘము ద్వారా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే, సేవకుడు నీ గురించినటువంటి సాక్ష్యం ఇవ్వకపోతే, సంఘం నీ గురించిన సాక్ష్యం ఇవ్వకపోతే, నీవు తీసుకుంటున్నటువంటి అభిషేకం ఎలాంటిదో నువ్వు గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది. దేవుడు నీ ద్వారా కార్యాలు చేయాలనుకుంటున్నాడు, అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, అనేక ఆత్మలను నీ ద్వారా దేవుడు సిద్ధపరచాలనుకుంటున్నాడు. అంటే ప్రభు యొక్క పిలుపు నీకుందా? రెండు, సేవకుడి దగ్గర నీ సాక్ష్యము ఉందా? మూడు, సంఘములో నీకు సాక్ష్యం ఉందా? ఇవేవీ లేకున్నాయి నీవు దైవ కార్యాలు చేయాలంటే నీ వల్ల కాదు. లోకములో ఎందరో ఉన్నారు నీకంటే కూడా గొప్పవారు, నీకంటే పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు, టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. అబ్రహాం ఉన్నాడు, నోవాహు ఉన్నాడు. నోవాహుతో దేవుడు ప్రమాణం చేస్తాడు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఇక మీదట జలప్రలయం నేను రాని, ఆకాశంలో ఇంద్రధనుసు నేను చూస్తాను, నాకేస్తాను. కాబట్టి బట్టి అబ్రహాం అంటాడు, లోకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, దేశం నాశనం చేయాలనుకున్నప్పుడు, ఇజ్రాయేల్ ఆ 12 గోత్రాల ప్రజల యొక్క పద్ధతులు బాగోలేనప్పుడు అందరినీ నాశనం చేయాలనుకుంటే దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటాడు. నా స్నేహితుడైన అబ్రహాము ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి నేను మిమ్మల్ని నాశనం చేయాలి. ఒక్కడే, ఆ ఒక్కడిని బట్టి నీ కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడు ఈ సంఘములో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ఒక్కడు నీవే కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ పద్ధతులు నీకున్నాయా? నువ్వు గమనించుకోవాలి. అభిషేకం అంటే ఏదో శక్తి వస్తుందని కాదు, టాలెంట్లన్నీ బయటపడతాయని కాదు. అభిషేకం అంటే దేవుడికి తగిన ప్రవర్తన ప్రవర్తించటమే అభిషేకం. దేవుడికి తగిన ఫలాలు ఫలించటమే అభిషేకం.
నీ పొలాలు పండించడం కాదు. కలిగిన వాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు కావాలి. సంఘ బాధ్యత, కుటుంబ బాధ్యత అనే వాక్యం చెప్తుంది. కుటుంబాన్ని సరిగా ఏలలేని వాడు సంఘాన్ని ఏలుతాడా అంటే అర్థమేంటి? ఇది దేవుడి పని అంటే ప్రభు వారు సిలువను మోసుకుంటూ పోతున్నారు. ఒక సందర్భంలో ఆయన పడిపోయాడు. అయితే ఒకరిని దారిలో పోతున్న వాడిని బలవంతంగా తీసుకుని వచ్చి సిలువ మోయాలని చెప్పాడు. నీ సిలువ నువ్వు మోయాలి, కానీ ఎవరో బలవంతంగా నీ మీద పెడితే అది బాధ్యత రాదు. నీకు భారం ఉండాలి. ఆత్మను సంపాదించాలని, సంఘము కట్టాలని, సంఘము క్షేమం పొందాలని, సంఘములో నెమ్మది ఉండాలని, సంఘములో సేవకులు లేవాలని, సంఘములో విశ్వాస సంఖ్య పెరగాలని నీకు ఒక బాధ్యత ఉండాలి. అది లేకపోతే నువ్వెంతటి వాడవైనా సౌలు కంటే గొప్పవాడు వేడు కాదు. ఇజ్రాయేల్ రాజులకు మొట్టమొదటి రాజు ఎవరో తెలిసిన? సౌలే. సౌలునే దేవుడు దూరం చేసేసుకున్నాడు. తర్వాత దావీదుకు వచ్చేసాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశ ప్రకారంగా నడిచేవాడు కావాలి. అలాంటి వాడు ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరు? నీలో ఆ ఒక్కడు కాలం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెంటర్ పెట్టింది 100 మంది కోసమని కాదు, ఎవరి కొరకు? ఆ ఒక్కడు కావాలని ఆశిస్తుంది. ఎవరు ఆ ఒక్కడు? అతడు దేవునికి పిలుపు కలిగిన వాడు కావాలి. సేవకుడి ద్వారా సాక్ష్యాన్ని సంపాదించుకునే వాడు కావాలి. కుటుంబము లేక సంఘం, సమాజం నుంచి సాక్ష్యం ఉన్నవాడు కావాలి. అటు వాడిని అభిషేకిస్తే రాజుగా ఉన్నంత కాలమే కాదు, ఈ భూమి ఉన్నంత కాలం ఆ అభిషేకం యొక్క ఫలాలు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కోరుకున్న వాడి ఆ ఒక్కడి వల్ల సంఘము బాగుపడాలి, సమాజము బాగుపడాలి. దేవుడు కోరుకున్న ఆ ఒక్కడి వల్ల సంఘము నాశనము కాదు. మనకి కనబడుతూ ఉంది. యోనా ఉన్నాడు. యోనాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని సరుకులు కొనుక్కొని వస్తూ ఉన్నారు తమ కుటుంబాన్ని పోషించుకోవాలని. ఈ ఒక్కడి అక్రమం వల్ల, ఈ ఒక్కడి అవిధేయత వల్ల ఎందరో కుటుంబాలు ఆకులు దప్పులు కలిగి అలమటించిపోయారు. సంపాదించిన సంపాదన, కొన్న వస్తువులు, సరుకులన్నీ కూడా ఆ సముద్రంలో పడేయాల్సి వచ్చింది. ఓడను తేలిక చేద్దాం, ఏ విధంగా అయినా ప్రాణాలతో బ్రతికి బయటపడదామని. కానీ ఆహారం అంతా పోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే ఆ ఒక్కడి వల్లనే ఇలా జరిగింది. దేవుడు కోరుకున్న ఆ ఒక్కడు దేశానికి నెమ్మది కలిగించేవాడు కావాలి, కానీ దేశాన్ని నాశనము చేసేవాడు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన రక్తము చేత నిన్ను కడిగాడు. ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకుంటున్నాడు. ఈరోజు సమాజము నీ ద్వారా బాగుపడుతుందా, చెడిపోతుందా? నిన్ను బట్టి అనేకులు దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారా? నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ క్రమాన్ని చూసి అందరూ దేవుడికి దూరం అయిపోతున్నారా? వ్యభిచారానికి ఇచ్చినంత ఇలువ, పాపానికి ఇచ్చినంత ఇలువ, దొంగతనానికి ఇచ్చినంత ఇలువ, సంపాదనకి ఇచ్చినంత ఇలువ దేవుని పనికి నువ్వు ఇవ్వటం లేదే.
దేవుని పరిచర్యకు విలువలు కలిగి ఎంతమంది చేస్తున్నారు? దేవుని పని ఇది ఒక బాధ్యత అని ఎంతమంది చేస్తున్నారు? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, మీ వల్ల దేవునికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మధ్యకాలంలో నేను ఒక మాట స్టేటస్లో పెట్టుకుని నేను విన్నాను. ఒక దినాన చాలా మంది ఊరు వాళ్ళు కొందరు కలిసి ఒక మంచి బస్సులో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఉండగా అనుకోకుండానే పెద్ద గాలి తుఫాన్ రేగిందంట. అది 2011 సంవత్సరంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయమే అని చెప్పాడు నాకు. ఆ స్టేటస్ చెప్తున్నటువంటి మాట విన్నాను. ఆ టైంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తుండగా పెద్ద గాలి తుఫాను రేగింది. ప్రయాణం వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జోరు వానలో ఒక పెద్ద పిడుగు పడిందంట. ఇంచుమించు వెళ్తున్నటువంటి బస్సుకి 1 కిలోమీటర్ లేదా 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద పిడుగు పడింది చెట్టు పైన. ఆ చెట్టు రోడ్డు పట్టుబడింది. రోడ్డు కదలు కనుక అక్కడ కర్ణం చేసి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈసారి ఇంకా కాస్త దగ్గరగా పడిందంట పిడుగు పడిన తర్వాత నిజంగా వాళ్ళందరూ కూడా భయపడతారు, చాలా భయపడిపోయారు. ఈ మూడోసారి కూడా పిడుగుపడింది, ఇంకా చాలా దగ్గరలో పడింది. అంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి ఒక ఆలోచన చేశారంట. ఈ దినాన పిడుగు వల్ల ఎవరో ఒకరు నశించిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు మనకు ఒక సూచన చూపిస్తున్నాడు. ఆ ఒక్కరి వల్ల బస్సులో ఉన్న వాళ్ళందరూ నాశనం కావడం ఎందుకు? ఆ ఒక్కడు దిగిపోతే బాగుంటుంది కదా అని ఒక పెద్ద మనిషి సలహా ఇస్తే, ఆ ఒక్కడు ఎలా అని మనకు అర్థమవుతుందయ్యా, మనం ఎవరు దించేయాలి అని మిగతా వాళ్ళు సలహా ఇచ్చారు. అది ఒక్కడంటాడట, ఇదిగో ఈ పిడుగు చాలా దగ్గరగా పడింది కదా మనకు, ఎవడైనా ఆ పిడుగుతో చనిపోయేవాడు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తాకగానే అది చచ్చిపోతాడు. కనుక మనలో అందరూ కూడా ఒక్కొక్కడం దిగి ఆ చెట్టును పట్టుకుని వద్దాం, ఎవడైతే చనిపోయేవాడు ఉంటాడో అక్కడ చనిపోతుందని చెప్పారు. సరే, ఫస్ట్ ఎవరైతే ఈ సలహా ఇచ్చారో ఆ పెద్ద మనిషి భయముతో పోయాడంట. మొత్తం మీద చెట్టు పట్టుకున్నాడు. ఏం కాదు, మొత్తం మీద వచ్చేసాడు. ఇలాగా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, తాగుతున్నారు, ఏం కాకుండా వస్తున్నారు. ఏంటంటే లాస్ట్ ఒకే ఒకరు, ఆ ఒక్కరి వైపు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అలా తిరిగి చూస్తున్నారు. వీడి వల్లనే మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయేటి కదా, వీడి వల్లనే మన బ్రతుకులన్నీ కూడా ఆరిపోయేటి కదా, వీడు ఎలాంటి వాడు అని ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎత్తు వైపు చూస్తూ ఉంటే కొంతమంది సిగ్గు, రెండోది భయం. ఈ రెండింటి మధ్యలో అతడు ఏమి చేయాలో తెలియక మొత్తం మీద చెట్టు తాకాలి అన్న ఉద్దేశం కలిగి మొత్తం మీద ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ లోపల పిడుగు పడింది. 4వ రకంగా పిడుగు పడింది. కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు తెలిసిన చెట్టులో పట్టుకున్నవాడు కాదు, బస్సులో ఉన్న వాళ్ళందరూ బస్సులో తిరుగుతారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు వరకు 3 రకాలుగా పిడుగు పడుతూ వచ్చింది. ఎవరి వల్ల కాపాడుతూ వచ్చాడు? ఆ లాస్ట్ చివరిగా వెళ్ళినటువంటి ఆ ఒక్కడి వల్లనే. బస్సులో ఎంతో మంది జనాలు ఉన్నా ఈ ఒక్కడి వల్ల ఆ బస్సులో ఉన్న జనాలందరినీ కూడా కాపాడాలన్న ఉద్దేశం కలిగిన వాడై ఆ పిడుగు దూరదూరాగా పడుతూ వచ్చింది. ఎవరైతే కాపాడటానికి అర్హత కలిగిన వాడు ఉన్నాడో, ఎవరైతే రక్షించడానికి అర్హత కలిగిన వాడు ఉన్నాడో, ఎవరి వల్ల అయితే బస్సులో ఉన్న జనాలందరూ కూడా కాపాడబడుతున్నారో, ఆ ఒక్కడు ఎప్పుడైతే దూరమైపోయాడో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డారా, అతడు బస్సు దిగుతున్నప్పుడు అందరూ అనుకున్నారు
ఏమన్నా తెలుసునా, ఇతను ఎలాంటి వాడురా, ఇతనంత పాపము చేశాడురా, ఇదంత చెడ్డవాడురా, వీడి వల్ల మనమందరం కూడా నాశనం అయిపోతున్నాము కదా అని అందరూ తిట్టుకున్న వాళ్ళే, అందరూ బాధపడిన వాళ్ళే. ఎప్పుడైతే ఆ చెట్లు తాకినా కూడా అక్కడ ఏమి కాలేదు, ఉడికిపడి వీళ్ళు మీద పడి వస్తే అప్పుడు అర్థమైంది ఎవరు పవిత్రుడు, ఎవరు మనుషుడు, ఎవరు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కాదు కావాల్సింది, ఆ బస్సులో ఉన్న ఆ ఒక్కడే దేవునికి కావాల్సి వచ్చింది. ఆ ఒక్కడి వల్ల బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు, నిన్ను బట్టి నీ గ్రామాన్ని కాపాడాలనుకుంటున్నాడు, నిన్ను బట్టి నీ దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడు ఎవరు? అబ్రహాము దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే, ఆ దేశంలో 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది ఉంటే ప్రార్థన చేస్తాను. అబ్రహాము బట్టి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నువ్వు ఆ బండ సందులలో బద్దలైపోయిన బండ సందులలో నువ్వు నిలబడిన విధానాన్ని బట్టి ఎందరినో దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆ ఒక్కడివి, ఆ ఒక్కదానివి నీవే ఎందుకు కాకూడదు? సమరయ స్త్రీ ఒక్కతేనయ్యా, 12 గంటల టైం వెళ్ళకి వచ్చేది. ఊరులందరూ హేళన చేసేవాళ్ళు, పాపం చేసి వ్యభిచారి ముద్ర వేసేసారు. లోకంలో ఎవరికి పనికి రాలేదు ఆమె, కానీ యేసయ్య దగ్గర తీసుకున్నారు. పరిశుద్ధులు ఎవరు కూడా ఒక్క ఆత్మను కూడా దేవుని దగ్గరికి నడిపించలేదు, కానీ ఆ పాపాత్మరాలు ఒక్క తీర్చకుండా వెళ్ళిపోయింది. ఊరు మొత్తాన్ని కదిలించేసి అలానే మాట తెలుసా, ఈమె చెప్పిన మాట వల్ల కాదు, కానీ నిన్ను బట్టి మేము నమ్ముతున్నాం. కానీ వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. ఆ ఒక్కత దేవుడికి కావాలి, ఆ ఒక్కత దేవుడికి కావాలి. దేవుని బిడ్డారా, ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరు నువ్వే కావచ్చు కదా. నీ పేరెంట్ నీకు తెలియదు, నీ పైన నీకున్న అభిషేకం నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఈ దినాన ఒకసారి గమనించాలి దేవుని బిడ్డారా, నిన్ను బట్టి అనేక ప్రజలకు క్షేమం కలగాలి, నిన్ను బట్టి అనేకులకు నష్టం కలగకూడదు, అనేకులకు నష్టం కలగకూడదు. ఇంతకీ ఈ దినాన నువ్వు ఎలాగ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? కొన్ని కుటుంబాలను గమనిస్తే ఇంట్లో ఆ ఒక్క వ్యక్తి లేకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ ఒక్కరు వస్తే చాలు, ఇల్లంతా గలిగిపోతూ ఉంటుంది, చిన్న విషయాలకి చిరాకు అవుతూ ఉంటుంది. నువ్వు అలాంటి స్థితిలో ఉండకూడదు. ఈ మనిషి మాట్లాడుతున్నాడు. నీ ద్వారా దేశానికి నెమ్మది కలగాలి, నీ ద్వారా సంఘానికి సమాధానం ఉండాలి, నీ ద్వారా అనేక ఆత్మలు సిద్ధపరచబడాలి. అందుకే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, ఆ ఒక్కడివి, ఆ ఒక్కదానివి నీవే అని అనుకోగలిగితే ఈ దినం నుంచి నీ స్థితి మార్చబడును గాక. నీ ద్వారా అనేక ఆత్మలు పట్టబడును గాక. అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు నీ ద్వారా జరిగించును గాక.